శ్రీరాముడు పట్టాభిషేకం తర్వాత సుగ్రీవుడు విభీషణుడితో పాటు అందరూ వెళ్లిపోతారు, కాని హనుమంతుడు మాత్రం అయోధ్యలోనే ఉండిపోతానని రాముడికి చెప్పడంతో రాముడు హనుమంతుడి కోసం ఒక పెద్ద గదిని ఏర్పాటు చేస్తాడు. అయితే ఒకరోజు హనుమంతుడు సీతాదేవిని దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు సీతాదేవి నుదుటి మీద సింధూరం పెట్టుకుని మురిసిపోతూ ఉంటుంది. అర్థం కాని హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వెళ్లి సింధూరాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడుగుతాడు. దానికి సీతాదేవి సింధూరం పెట్టుకోవడం వల్ల శ్రీరాముడు నాతోనే కలకాలం ఉంటాడు అని చెప్తుంది. ఇంక వెంటనే హనుమంతుడు భటులను పిలిపించి కుప్పలు తెప్పలుగా సింధూరాన్ని తన గదిలో పెట్టించమంటాడు. బట్టలు బస్తాలతో సింధూరాన్ని తెచ్చి తన గదిలో పోస్తే హనుమంతుడు తన శరీరానికి నూనె రాసుకుని ఆ సింధూరం కుప్పలోకి దూకుతాడు. ఈ ఘనకార్యాన్ని రాముడికి చూపిద్దామని వెళ్తుంటే హనుమంతుడిని చూసిన వాళ్ళందరూ ఏదో భూతం వచ్చిందని భయపడి పారిపోతారు. అలా నేరుగా రాముడి దగ్గరికి వెళ్లి నిలబడిన హనుమంతుడిని చూసి రాముడు నవ్వుతూ హనుమంతుడి భక్తికి అమాయకత్వానికి ఎంతో మెచ్చుకుని ఎన్ని జన్మలు ఎత్తిన హనుమంతుడు రాముడితో పాటే ఉండేలాగా వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జై శ్రీరామ్ కామెంట్ చేయండి.